బ్రహ్మ నమః. ఓం ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికా నమో నమః. క్షరాక్షరమతీతం త్యాచల పూర్ణోపదేశికా పూర్ణానంద పుల్లయాయ సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం పరంపరం. శ్రీ సమంచితమవ్యయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనంతమాధ్యమ కల్మషం నిర్మలం నిగమాంతమధ్యమమప్రతర్కమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం నాదబిందు కళాత్మకం దశనాద భేద వినోదకం మంతరాజ విరాజితం నిజమండలాంతర్భాసితం పంచవర్ణమఖండమద్భుతమాదికారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం వ్యోమమద్బహిరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమజన్మకి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్ష సుబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం బుద్ధిరూపమ బుద్ధికం తితయైకకూట నివాసినం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరఖేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం హృద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంశుకం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం పంచ పంచ కృషీక దేహ మనశ్చతుష్క పరస్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం పంచముద్ర సులక్ష దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాది ధగద్ధగితం వినోద వివర్ధనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం పంచవర్ణ సుచిర్విచిత్త శుద్ధ సత్వ విచారణం చంద్రసూర్యచిదగ్ని మండల మండితం ఘన చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిత్ సమాధి నిరీక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం హంసచార సుమఖండనాదమనేక వర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతు దేహ నివాసినం చక్రరాజమనాకతోద్భవమేక వర్ణమతక్పరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం జన్మ కర్మ విలీన కారణ కేతు భూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచిపూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం
తప్త కాంచన దీప్యమానమకాణుమాత్రమరూపకం చంద్రికాంతర తారకైరవముజ్వలం పరమాస్పదం నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం స్థూల సూక్ష్మ సకారణాంతరఖేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతనమంతరాత్మ నిజాంశుకం సర్వకారణమీశ్వరం నిఠలాంతరాళ వికారకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం శ్రీ సద్గురు పాదుకాస్తవం సంపూర్ణం. జై గురుదేవ. జై గురు. జై గురు. అశ్వత్థ స్వామి రాలేదా? వచ్చినాడు. స్వామి నేనైతే పేపర్ పెట్టిండేది 71. 2 వస్తువుల నడుమ అఖండం బిది 68వ పద్యమప్ప. 62 కాదు, అయిపోయింది. 68 వరకు అయిపోయింది. 68 అదే. జై గురుదేవ. అప్ప దాసు నువ్వే 2 పద్యాలు చదువు అప్ప. కన్ను చాలా కౌశలంగా ఉంటారు. సరే. సకలంబు లేని బయలునా సకలము లేనిదిటకొచ్చి చెనెనా లేనంచు కనితా లేచిపోయిన నిక నిలిచే బయలు నెరుగా నెందుండునురా. శిష్య, సకల చరాచర ప్రపంచమునకు మూలమై సర్వమును ప్రకాశింపజేయుచు సర్వము తానైన ఎరుక సర్వము తానైనటువంటి ఎరుక సూది మోపను సందు లేక అంతటా నిండి చెలించక ఏమీ లేక ఏకమై నిలిచి ఉన్న బయలందు. సూది మోపను సందు లేక అంతటా నిండి చెలించక ఏమీ లేక ఏకమై నిలిచి ఉన్నటువంటి ఈ బయలందు లేకనే తనంతట తానుగా వచ్చినను. అది లేకనే తనంతట తానుగా వచ్చినను తన మూలమును తాను విచారించినను. తనంతకు తాను వచ్చి తన మూలము తాను విచారిస్తే లేక బయలును ఉండజూచి తాను లేకపోయినను. అట్లా విచారించినా తనకు మూలం లేదు. ఈ బయలును ఉండజూసినా కూడా తాను లేకపోతుంది. ఆ పైన స్వతసిద్ధముగా నిలిచి ఉన్న బయలును ఎరుగువారెవరుందురు? వీటిలో ఏది జరిగినా ఎరిగే వాళ్ళు ఎవరున్నారు? ఏమో సకల చరాచర ప్రపంచమునకు మూలమై సర్వమును ప్రకాశింపజేయచ్చు సర్వము తానై ఆ ఎరుక ఏటి ఎందు సూది మోపడు సందు లేకుండా అంతటా నిండి చెలించక ఏమీ లేక ఏకమై నిలిచి ఉన్న ఆ బయలందు లేకనే వచ్చింది. లేకనే తనంతట తానుగా వచ్చినను. ఒకవేళ తన మూలమును తాను విచారించినను కూడా ఈ రెండో విషయం ఇది జరిగిన. లేక బయలును ఉండజూచి తాను లేకపోయినను ఆ పైన స్వతసిద్ధముగా నిలచి ఉన్న బయలును ఎరుగువారు ఎవరుండారంగా? ఈ మూడిట్లో ఏది జరిగినా అదే నిర్ణయం. 3 జరుగుతాయి అనుకో. తానే లేకపోయిన పిదప
తానే లేకపోయిన పిదప తనతో వచ్చిన సర్వము తనతోనే లేకపోవు కదా. తనతో వచ్చినటువంటి సర్వము తనతోనే లేకపోవు కదా. బయలు తనతో రాదు కదా. బయలు తనతో రాదు కదా. అదే వస్తా ఉంది, అదే పోతా ఉంది. లేకనే దాంట్లో తోస్తా ఉంది, లేకనే పోతా ఉంది. పోని తన్ను తాను విచారించి తన మూలం ఎతికినా తాను నిలబడదు. పోని ఉన్న పరిపూర్ణాన్ని గురుముఖత తెలియబడినా తాను నిలబడదు. ఇక ఉన్న లేనేమో ఎనకల్ ఉన్నది బయలనుచు ఏమో ఉంటిని లేనంచెన్ను లేనట్టి నిన్నును పన్నుగని లేని నీవు పరిగిడబోయి. శిష్య, ఉన్నదో లేదో అని అనుమానించక, ఆ ఉన్న లేనేమో ఎనకన్ అది ఉన్నదో లేదో అని అనుమానించక, సూది మోపన సందులేక అంతటా నిండి చెలించక ఏకమై ఏమీ లేక ఉన్నది ఒక్క బయలేనని గుర్తించు. ఉన్నదో లేదో అని అనుమానించద్దు. ఉన్నది ఉన్నట్లుగా ఉండజూడు. గురువాక్యం చేత భావన లేకపో చూడు. సూది మోపన సందు లేక అంతటా నిండి చూడు చెలించక ఏకమై ఏమీ లేక ఉన్నది ఒక్క బయలేనని అట్టి బయలందు ఉన్నట్టు తోచుచున్న నిన్ను, అట్టి బయలందు తోచుచున్న నేను ఉన్నట్టుగా తోస్తా ఉన్నావు. నువ్వు ఉన్నావా? ఎతికితే అట్టి బయలందు ఉన్నట్లుగా తోచున్నావు. నేను నీవే లేనటంచు ఉన్నట్టుగా తోస్తా ఉన్నావు. కానీ ఇప్పుడు నువ్వేం భావించాల? గురువాక్యం చేత నీవే లేనటంచు చక్కగా విచారించి ఏకమై ఏమీ లేక నిలిచి ఉన్న బయలందు చూడు. ఏకమై ఏమీ లేక నిలిచి ఉన్న బయలందు నీకు నీతో వచ్చిన నీ లోక సమితికి, నీకు నీతో వచ్చినటువంటి ఈ లోక సమితికి మూలము లేదనియు, అవి ఉండేటందుకు స్థానము లేనే లేదనియు చూడు. అవి ఉండేదానికి నీవు నీతో ఎవరైనా ఉన్నారేమో చూడనా. మీనమ్మ ఫోన్ చేసింది. అన్నా, ఇక నీకు నీతో వచ్చినటువంటి నీ లోక సమితికి మూలం లేదనియు, అవి ఉండేటందుకు స్థానము లేనే లేదని ఎరిగి, ఆ ఉండేటందుకు స్థానం కూడా లేనే లేదని ఎరిగి నిన్ను నీవు వదిలి ఉండుము. నిన్ను నీవు వదిలి ఉండుము. తర్వాత మా చదువుతావా స్వామి? వచ్చినావా? కృష్ణమూర్తి అన్న ఓస్ట్ లో చూడనా? చూస్తానే ఉండవు. వచ్చిన అలవ్ చేస్తాను. సరే. స్వామి అసిత్ స్వామి ఆన్ చేసుకున్నారే, చదువుతావా? రెండు వస్తువుల నడుమ అఖండంబిదిగా ఆనుపించు గదా, దీనిని నీ ఉండి కనుంగుని చనందగు మండిత సత్కీర్తి సాంద్ర మానవ చంద్ర.
ఇది శిష్య, మంచి కీర్తి వహించిన మానవ చంద్ర. ఈ పద్యాన్నే పూజారి వెంకటేశం గారు మొట్టమొదట తాత్పర్యం చెప్పినప్పుడు అప్పుడు అనుభవం లేనిటువంటి రీతిగా చెప్పాను. ఇది అట్లా కాదు, మరి ఈ రీతి అని చెప్పి మార్చి చెప్పాడు. శిష్య, మంచి కీర్తి వహించిన మానవ చంద్ర, నీకు బయలును ఉండజూచు విధము వివరించుతున్నాను. నీకు ఆ బయలును ఉండజూచు విధము వివరిస్తున్నాను, వినుము. ఈ బయలు విచారణ కంటికి మింటికి మధ్యను. చూడు, కంటికి మింటికి మధ్యను ఈ బయలును ఉండజూచు విధము వివరిస్తాండా. చూడు, రెండు వస్తువుల నడుమ, అంటే ఈ బయలు విచారణ కంటికి మింటికి మధ్యన, నీ కంటి ముందున్న శూన్యమునందు చూపు మనస్సును ఉంచి, నీ కంటి ముందున్నటువంటి శూన్యమునందు చూపు, నీ యొక్క చూపు మనస్సు ఉంచి విచారించవలెను. నీనా సందనం ఉందని అనుకో, మరి నీవు ఉన్నావా దాంట్లో అంటే లేవు. నీవు తెలియబడే వరకు ఈ విధంగా చెప్పుకోవాలంతే. నీ కంటి ముందున్న శూన్యమునందు చూపు మనస్సును ఉంచి విచారించవలెను. కావున నీ కంటి ముందున అఖండ రూపైన బయలు నీకు కానుపించును, చూడుము. నీ కంటి ముందున అఖండ రూపైన బయలు నీకు కానుపించును, చూడుము. బయలు కండ్లకు కనపడనిది కదా, మరి మళ్ళీ కళ్ళకు కనపడుతుందా? కనపడదు కదా. మరి ఈడ అఖండ అని కూడా పిలిచాడు. పరిపూర్ణాన్ని ఎక్కడైనా అఖండ అని పిలిచారా అంటే ఈ పద్యంలో పిలిచాడు. మనం దానికి సరిపెట్టుకోవాల్సి వస్తుంది, పరిపూర్ణమని. ఈడ మరి ఏ విధముగా చూడవలేను? బయలు కళ్ళకు కనపడనిది కదా, కనపడదు కదా. మరి ఏ విధంగా చూడాలా? బయలును చూచుట అనగా అచల పరిపూర్ణ భావమును పొందుట. నువ్వు అచల పరిపూర్ణ భావాన్ని పొందుట ఎట్లా? సూది మోపన సందులేక ఉంది, చూడు, నిండా ఉంది అని, అంతటా నిండి చెలించక. చూడు, ఏమీ లేక ఏకమై, నీ భావనలో ఏకమై నిలిచి ఉన్నది ఒక్క బయలేనని ఎరిగి భావించవలెను. నువ్వు ఊహతో ఎరిగి భావించాలప్ప. ఇట్లు భావించినచో అంతటా నిండి ఉన్నది ఒక్క బయలేనని, అంతటా నిండి ఉన్నది ఒక్క బయలేనని. అట్టి బయలందు నీకు నీతో వచ్చినటువంటి నీ లోక సమితికి మూలము లేదని నువ్వు భావన చెందాలి. ఈ విధంగా అంతటా నిండి ఉన్నది ఒక్క బయలేనని, అట్టి బయలందు నీకు నీతో వచ్చినటువంటి నీ లోక సమితికి మూలము లేదని నీకు నీవే ఎరుగుదువు, నీకు నీవే ఎరుగుదువు. అనగా బయలును విచారించుట అనగా నీవు లేకపోవుట అని అర్థం. నీవు లేనిచో ఉన్నది స్వతసిద్ధమై 8 దిక్కులు, పైన కింద లోపల బయట అంతటా అదే ఉంది. ఆడ నువ్వు లేవు. నీ భావనలో అంతటా అదే ఉంది, నీవు లేవు. నీవు లేనిచో ఉన్నది స్వతసిద్ధం. అట్లా అట్టి బయలును నీవు ఉండజూచి అచల పరిపూర్ణ భావస్థితిని పొంది నీవు లేకుండా పోయినా చాలును.
అంతే. యాద తగిలిన కోడి కదా సంక కింద తలకాయ పెట్టుకొని రెక్క కింద ఉండిపోయిందో అంతే, అంతే నువ్వు. ఆ? అదే స్థితి అంతే. సరే ఉమ్. జై గురు. జై గురు. ఉన్నదందు నిజముగా ఎన్నడూ మనము ఏతంచిత. ఆహా, యా చెప్తున్నావో ఉన్నదా నిజముగా. 71. కరెక్ట్. ఉన్నదానందు నిజముగా ఎన్నడు లేనట్టి మనము ఏతంచిత. ఈ తిన్నని మాటలాడి తిన్ని ఇన్ని కంటే ఏది రమాట. శిష్య, నిత్యమై సత్యమై ఏకమై సూది మోపన సందు లేక అంతటా నిండి ఉన్న అచల పరిపూర్ణమునందు చూడు, అది నిత్యమైంది, మార్పు చెందేది కాదు. సత్యమైంది అంటే నిజమైంది. ఏకమై ఉంది, దానిలో ఏమాత్రము కూడా సూది మోపేదానికి కూడా సందు లేదు, అట్ట నిండి ఉంది. సూది మోపన సందు లేక అంతటా నిండి ఉన్నటువంటి అచల పరిపూర్ణమునందు నిజముగా ఏ కాలమునందు లేనట్టి నీవు నేను ఇచట అరుదించినాం. నిజంగా మనం ఏ కాలమందు లేము, నిన్న లేము, రేపు ఉండం. మరి ఈరోజు ఉన్నట్టుగా తోచబడినామంతే. కలలో తోచినట్టు, నేను కల నీవు కలే, ఈ కలలో తోచినట్టు తోచబడినామంతే. కానీ ఏ కాలము నందు, 3 కాలాల్లోనూ లేము మనం. ఏ కాలం నందు లేనట్టు నీవు నేను ఇచటకు అరుదించి ఇచ్చటకు వచ్చినాం. గురు శిష్యుల మాటల వలె ఇక్కడ మనం గురువు గాను శిష్యుడు గాను జ్ఞానాజ్ఞములు గాను విద్యలు గాను ఏర్పడి ఆ గురు శిష్యుల మాటల వలె అచల పరిపూర్ణ బోధ ముచ్చట్లు ఇన్ని మాట్లాడుతుంది. ఈ అచల పరిపూర్ణ బోధ ముచ్చట్లన్నీ మాట్లాడుతుంది. మనము పరిపూర్ణ భావం ఎరిగి మనము లేకుండా పోతే ఆపై మాటే లేదు కదా. మనం పరిపూర్ణ భావం ఎరిగి మనం లేకుండా పోతే ఆపై మాటే లేదు కదా. గురువేమో చెప్పి సత్య, శిష్యుడు విని సత్య, ఇంక లేదు కదా. ఇంక మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ పైన? లేరు. అనగా ఎల్లకాలముల యందు ఏకమై సూది మోపను సందులేక అంతటా నిండి ఉన్నది ఒక్క బయలేనని, అట్టి బయలందు ఎరుక రూపైనటువంటి నీవు గాని నేను గాని ఈ లోక సమితి గాని ఏ కాలమునందునను పుట్టనే లేదనియు బాగుగా విచారించి ఎరుక రూపైన నీవు నేను లేకుండా పోతే, ఆ ఎరుక రూపైనటువంటి నీవు నేను కూడా లేకుండా పోయినచో ఆ పైన స్వతసిద్ధముగా బయలే నిలిచి ఉండును. ఆ పైన ఏముంది? నీవు లేనిచో ఉన్నది స్వతసిద్ధమై ఉన్ననే ఉంది. అదే గురుడు అన్నది, ఉన్నది గురుడన్నది నే కన్నదంతటనున్నది, ఉన్నదేమో ఉన్నది నేనన్నదే లేకున్నది. ఆ నేనన్నదే లేదు, అదేమో ఉన్నది ఉంది. అదే గురువు అన్నది. అట్టిది ఇట్టిదని ఎరిగేటువంటి వారు ఎవరుందురుగా? ఇంక బయలు అట్టిది ఇట్టిదని ఎరిగేవారు ఎవరున్నారుగా? లేరు. ఏం స్వామి? ఓ పాప రూప బయలే పరమాత్మనుకునన్ని లేనట్టుని ఆపో జ్యోతి ననుచు తలసి ఈ పట్ల లేనటంచు చేరు ముళ్ళకి. తలసి ఈ పట్టనే శిష్య, చిన్న పిల్లలు
పెద్దలు ఏది చెబితే అదే నమ్ముదురు. ఓ పాపరూపా, బయలే పరమాత్మను నమ్మి. ఆ విధంగానే చిన్నపిల్లలు ఏం చేస్తారు? పెద్దలు ఏది చెప్తే అదే నమ్ముతారు. ఆ విధముగానే నీవును నే చెప్పుచున్నది బాగుగా నమ్ముము. ఇక్కడ గురువుగారు చెప్తా ఉండేటువంటి మాట కూడా నేను చెప్పే విషయాన్ని బాగా నమ్మప్ప. అది ఏదనగా, ఇదిగో సూది మోపన సందులేక వరుస కూడా 4-5 కందార్థాల నుంచి, కందపద్యాల నుంచి ప్రతి దాంట్లోనూ సూది మోపన సందులేకని చూపిస్తానే ఉన్నాడు. సూది మోపన సందు లేక, దేశ కాల వస్తు భేదములు లేక, దేశ అంటే దానికి ఒక స్థానము గాని, దానికి ఒక కాలము గాని, ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలం అని, ఆది మధ్యాంతములని ఏమన్నా ఉందా? కాలం గాని, వస్తు భేదములు గాని, ఇంకొక రకంగా ఈ విధంగా, ఇగో ఈ వస్తువు మాదిరి ఉంటుందప్ప, నువ్వు చూడాలంటే ఇదిగో నేను చూపిస్తాను చూడు, ఇగో ఈ వస్తువు ఎట్లుంటుందో అట్లుంటుంది అని చెప్పేదానికి ఏమన్నా ఒక వస్తువు ఉందా దాంట్లో? వస్తు భేదములు లేక చెలించక, చెలించేది కాదు, చలనము లేదు. నిత్యమై సత్యమై ఏకమై ఏమీ లేక అంతటా నిండి ఉన్న బయలే దేవుడని నమ్మి. ఇదిగో నిజమైన దేవుని చూపించాడు చూడండి. ఇప్పుడు దేవుడెప్ప ఎట్టున్నాడో అంటే, లోకంలో కూడా అనుకుంటారు దేవుడు ఎవరికి కనరాడని, దేవునికి నామరూపములు లేవని, దేవునికి నామరూపాలు లేవని, దేవునికి ఆకలి దప్పికలు లేవని, దేవుడు నిరాధారుడని, దేవుడు నిరాధారుడని, ఏ ఆధారము లేనటువంటి వాడని, ఇవన్నీ లోకంలో ఏమో అనుకుంటారు. దానికి సరిపడా అర్థం చేసుకోవచ్చు, దానికి సరిపడా అర్థం చేసుకోవచ్చు. ఎట్లా అంటే, నామరూప క్రియలు లేదు, దానికి నామం కానీ రూపం కానీ క్రియ లేదు. నువ్వే బుట్టి నీవు ఒకరికొరు గురు శిష్యులు చెప్పుకొని మాట్లాడుకునే దానికి ఇది బయలని పేరు పెట్టుకున్నావు అంతే. పరిపూర్ణమని, గురుగుహ్యమని, అనంతమని అని పేరు పెట్టుకున్నావు. కానీ అది చూడు, ఏకమై అంతటా నిండి ఆ ఉన్న బయలు దేవుడని నమ్ము. ఇదే చూడు, దేవుడు ఎట్లున్నాడంటే ఇదే నామరూప క్రియలు లేనివాడు, ఆకలి దప్పికలు లేనివాడు, కొద్ది గొప్పలు లేనివాడు. ఇవన్నీ బయట బాగా చెప్పుకుంటా ఉన్నాం. నిరాధారమైనటువంటి వాడు, ఒకరి చేత పుట్టింపబడిన వాడు, ఒకరిని పుట్టించేవాడు కాదు. అట్టి దేవుని ఇప్పుడు చూపించాడు చూడండి. ఆ దేవుని యందు ఏ కాలము యందునా లేనట్టి, ఆ దేవుని యందు ఏ కాలము యందున ఈ లేనట్టి నిన్ను ఆపోజ్యోతి అని తెలిసి, నేను ఆపోజ్యోతి అని తెలిసి, ఆ దేవుని యందు నీకు మూలము లేనే లేదనియు, ఆ దేవుని యందు నీకు మూలము లేనే లేదనియు, నీవు నిలచుండేటందుకు స్థానము లేనే లేదనియు, నీకు నిల్చుండేదానికి కూడా స్థానం లేనే లేదనియు, నీ కలిమి మృష అనియు, నీ కలిమి నువ్వు కల్పించుకునేటువంటి ఈ కల్పనంతా యావత్తు ఈ కలిమి మృష అనియు, నీకు నీవే ఎరిగి, ఇప్పుడు నీకు నీవే ఎరిగి ఎగిరిపోయిన చాలునప్ప, నీకు నీవే ఎరిగి ఎగిరిపోతే చాలు. దీనికి వివరణ చెప్తున్నాడు ఇచ్చట. పరమాత్మ అని అనగా దేవుడు అని నమ్మవలేను. ఇక్కడ పరమాత్మ అంటే ఈ పద్యంలో ఇక్కడ దేవుడని నమ్మవలేను. ఈ బయలే దేవుడని నమ్మవలేను, ఈ బయలే దేవుడని నమ్మాల. గ్రంథములోనున్న దేవత వంటిది కాదు, ఈ గ్రంథంలో ఉన్నటువంటి దేవత వంటిది కాదు. ఈ దేవతకు చెవులు, ముక్కు, కన్నులు లేవు. ఆ పరమునకు నామరూప కర్మలు లేవు.
ఈ మాట శ్రీ శివరామ దీక్షితీయములో 21వ పేజీలో చెప్పినాడు శివరామ దీక్షితులు. కాబట్టి ఆపోజ్యోతి అంటే సహస్ర కమల కర్ణిక యందుండి ఈ సహస్రములు ఆధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, వీటికి 6 చక్రాలు అయిపోతే సహస్రారము 7వ చక్రం. సహస్ర కమల కర్ణిక యందుండి, అదే హృదయస్థానం అని కూడా అంటారు. కర్ణిక యందుండి భూమధ్య స్థానమును ప్రతిఫలించి, ఈ భూమధ్య స్థానాన్ని ఎట్లా గుర్తిస్తామంటే 2 చెవుల నడుమ, 2 కన్నుల రంధ్రముల యొక్క నడుమ, 2 ముక్కు రంధ్రముల యొక్క కూడిక, ఈ 6, వెన్నెముక నుంచి వచ్చేటువంటి ద్వారం 1, కిడ్నాలకు నుంచి పోయేటువంటి ద్వారం 1, ఇవి 8 కూడినటువంటి స్థానం. అది దాన్ని హృదయ స్థానమని, భూమధ్య స్థానమని, నేత్రస్థానమని, కళారూపమని, ఇదంతా కూడా ఇన్ని పేర్లతో పిలుస్తారు. అదే సచ్చిదానందం, అదే పరబ్రహ్మ స్వరూపం, అదే త్రికూట స్థానం. ఇట్లా ఆపోజ్యోతి సహస్ర కమల కర్ణిక యందుండి భూమధ్య స్థానమును ప్రతిఫలించి నేత్రమందు కళారూపమున తెలియబడినదే ఆపోజ్యోతి. కాబట్టి సచ్చిదానందం అంటే గుర్తెరిగే ఎరుకే సచ్చిదానందం. ఈ సత్తు, చిత్తు, ఆనందం, ఈ గుర్తెరిగే ఎరుకే సచ్చిదానందం. అదే కన్నుల యందు ఉన్నది, అదే కన్నుల యందు ఉంది. దీనికే నీవార సూకం అని కూడా పేరు. నీవార సూకము అంటే దోషముళ్ళు రూపంలో ఉంటుంది అని నీవార సూకం అని పేరు. ఇక దీనికి వివరణ ఈ విధంగా ఇచ్చాడు. పరమాత్మ స్థానం అయితే, పరమాత్మ అంటే ఏమో శివరామ దీక్షితీయములో 21వ పేజీలో వివరణ ఇచ్చాడు. తర్వాత 73 ఇచ్చారాహిత్యం అనే స్వచ్ఛం బగుబోధయనుచు సజ్జనులనిరి, ఈ ఇచ్చనే కూడనిదని రా స్వచ్ఛముల మాటలన్నీ సత్యము వినరా. శిష్య, ఈ పరిపూర్ణము ఈ పరిపూర్ణ బోధందు గల పరమ రహస్యమును వివరించుచున్నాను వినుము. ఈ పరిపూర్ణ బోధందు గల పరమ రహస్యాన్ని వివరిస్తాండ విను. ఇచ్చారాహిత్యమే స్వచ్ఛంబగు బోధ ఎనుచు పెద్దలు పలికినారు. ఈ ఇచ్చారాహిత్యమే స్వచ్ఛంబగు బోధ అని పెద్దలు పలికిరి. మరి ఇచ్చారాహిత్యం అనగా విషయరాహిత్యమనియు, ఎరుక లేకపోవుటనియు, దేహాభిమానము లేకపోవుట అనియు, స్వతంత్రమును విడుచుట అనియు, నీవు లేకపోవుట అనియు తెలియముప్ప. ఇచ్చ అంటే ఏమి? ఎరుక లేకపోవుట అనియు, విషయరాహిత్యము అనియు, ఇచ్చారాహిత్యము అనియు, దేహాభిమానం లేకపోవుట, స్వతంత్రమును విడుచుట, నీవు లేకపోవుట నీవు తెలియప్ప. ఇది నీకు ఇచ్చ. ఏదో కావాలని ఇచ్చ కాదు, లేకపోవాలని ఇచ్చ నీకు కావాల్సింది. ఇచ్చంతా రాహిత్యం కావాలి. నీ కోరికంతా రహిత స్థితి ఎందు ఏమని? ఇచ్చారాహిత్యమే స్వచ్ఛంబగు బోధ ఎనుచు పెద్దలు పలికినారు కదా. ఆ మాట విని విషయరాహిత్యమని, ఎరుక లేకపోవుటని, దేహాభిమానం లేకపోవుట అని, స్వతంత్రమును విడుచుట అని, నీవు లేకపోవుట అని తెలియప్ప. ఇదే నీకు ఇచ్చారాహిత్యం. దేనిపైన కూడా కోరిక లేనివాడవై, దేనిపైన ఇచ్చా లేనివాడవై. దీనినే కైంకర్యం అని కూడా అంటారు. దీనినే కైంకర్యం అని కూడా అంటారు.
దీనినే నిరావరణ బోధ అని కూడా అంటారు. ఆవరణ రహితం, ఇది నిరావరణ బోధ అని అంటారు. శరీర రహిత బోధ అని కూడా అందరు. దీనినే శరీరం అంటే ఈ శరీరం కాదు, గుర్తిరిగే శరీరం, లోపల నుండి మిదులుతూ ఉంటుంది. ఇప్పుడు వింటా ఉంటుంది, ఇంకోసారి పని చేస్తూ ఉంటుంది పోయి. ఇప్పుడు చెప్తా ఉంటుంది, ఇంకోసారి పని చేస్తూ ఉంటుంది పోయి. అట్లా అది గుర్తిరిగే శరీర రహిత బోధ అని కూడా అందరు. విషయ వాంఛే విషం, ఆ విషయం మీద వాంఛ, శబ్దభ్రమ అది పెద్ద విషం. స్పర్శభ్రమ అదొక విషం. స్పర్శభ్రమ, రూపభ్రమ అదొక విషం. రసభ్రమ, గంధభ్రమ ఏదొక విషం. చూడండి, ఈ విషయ వాంఛే నీకు శబ్దభ్రమ, స్పర్శభ్రమ, రూపభ్రమ, రసభ్రమ, గంధభ్రమ, ఈ యొక్క వాంఛే నీకు ఒక విషం. దీని నుంచే కర్మలు, దీని నుంచినే కర్మలు. ఆ కర్మలే జనన మరణములకు మూలము. కర్మకు మూలము జన్మమయ, ఈ జన్మకు మూలము కర్మమయ. దీని నుంచే కర్మలు, కర్మలే జనన మరణములకు మూలము. కావున ఈ ఇచ్చను వదలి ఉండుమని పెద్దలు సెలవిచ్చి ఉన్నారు. ఈ ఇచ్చ, ఈ కోరికను వదిలి ఉండప్ప. గోపికలు కైంకర్యము చేతనే కడతేరినారు. గోపికలు కైంకర్యము చేతనే కడతేరినారు. ఇది బృహద్వాసిష్టంలో తీసుకొచ్చి పెట్టాడు. కావున పెద్దల మాటలన్నీయును సత్యమేనని నమ్మము. పెద్దల మాటలన్నీ కూడా సత్యమని నమ్మప్ప. వాళ్ళు అనుభవపూర్వకంగా చెప్తున్నారు. వాళ్ళు గురు బోధల చే తెలియబడినటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. వాళ్ళంతకు వాళ్ళు కల్పితంగా మాట్లాడలే, కల్పితంగా చెప్పలేదు. ఇది గురు పరంపర కృతయుగము నుంచి వచ్చింది. ఇక ఇచ్ఛామాత్ర ప్రభో సృష్టి, ఇచ్ఛామాత్ర ప్రభో సృష్టి అంటే అని ఉంది. ఉన్నది ఉన్నట్టు గురు కటాక్షం చేత సూచన అయితే, ఉన్నది ఉన్నట్టు గురు కటాక్షం చేత సూచన అయితే ఒక్కటైనా ఇచ్చ ఉండదు. ఇది కూడా శివరామ దీక్షితీయములో 241 పేజీలో చూసుకోవచ్చు అని సూచన ఇచ్చాడు ఇక్కడ. ఇక 74 ఏ అపేక్షించిన ఆ అపేక్షల మాయని తెలియదు, ఆయాసమౌనిగానము కొరకయే. సేమము కొరకై అంటే ఓ శిష్య ఈ బోధందు గల పరమ రహస్యమును వింటివి కదా. నీ క్షేమాన్ని కూడా చెప్తా ఉన్నాడు. ఈ బోధందు గల పరమ రహస్యాన్ని వింటివి కదా. కావున నీకు ఏ ఆపేక్ష జనించినను చూడు. కావున నీవు ఏం చేయాలప్ప అంటే, నీకు ఏ ఆపేక్ష జనించినను ఆ ఆపేక్షలను మాయా అని తెలియవు. నీకు ఏది ఆపేక్ష తోచినా, ఏది నీ ముందర వచ్చి అది కప్పుకున్య, అదంతా మాయా అని తెలియము. ఆ ఆపేక్ష అనగా అహంకారమనియు, సంకల్పమనియు, ఇచ్చ అనియు, కోరిక అనియు తెలియము. ఆపేక్ష అంటే చూడు, ఇదే అహంకారం అనియు, సంకల్పం కల్పించుకోవడం, భ్రాంతి చెందడం. సంకల్పే భ్రాంతికి సృష్టి. నీ యొక్క సంకల్పంతో భ్రాంతి కలుగుతుంది, వాటిపైన వీటిపైన పలిగుతా పోతుంది. ఇట్లా సంకల్పము చే కర్మలు కలుగును, కర్మల చే సుఖదుఖములు కలుగుతాయి. కావున ఆపేక్ష వలన ఆయాసమే కలుగును గాని ఆనందం లేదు. నీ యొక్క ఆపేక్ష వలన ఆయాసమే తెగదు, నిజము. నిన్న నేను అంగళ్ళకు డుమ్మా కొట్టిండేది, బేల్దారులంతా వచ్చి రేపు పనికి ఒక చోట వంగుతారు అని
ప్రారంభం చేయాలి ఆ పని. వంగుతారని చెప్పి కాసుకున్నానా, వాళ్ళు డుమ్మా కొట్టారు. నేను ఇక్కడ డుమ్మా కొట్టిన దానికి ఆ గురువు ఇక్కడ కూడా జరగనీలే, అక్కడ బానీలే. అట్లా నువ్వు ఏ ఆపేక్షన్నా పడు, అది మాయని తర్వాత జరిగినప్పుడు జరుగుతుంది కదా, గురువు నడిపిస్తాడు అనేటువంటి భావనతో పోతేనే సరిపోయింది. కానీ అది వ్యతిరేక్త మూఢ ఆయాసమే తప్ప అది జరిగే పని కాదు. అట్లా ఆపేక్ష వలన ఆయాసమే కలుగును కానీ ఆనందం లేదు. సుఖ దుఃఖములు అనేటువంటి సంసార సాగరమును దాటి, ఈ సుఖ దుఃఖములు అనేటువంటి సంసార సాగరాన్ని దాటి జననమరణ రాహిత్యం పొందుట కొరకు, ఈ జననమరణ రాహిత్యాన్ని పొందే కొరకు ఆ ఆపేక్షలన్నీ చి అని విడవలేనప్ప నువ్వు. ఇది గట్టి మాట. చి అని విడవల్ల. జననమరణ రాహిత్యం పొందే కొరకు ఆ ఆపేక్ష నీకు ఉంటే, ఏ ఆపేక్ష? ఈ భవబంధం నుంచి తప్పించుకోవాలనే ఆపేక్ష ఉండల్లా. ఆ ఆపేక్ష ఉంటే ఈ ఆపేక్షను వదలదు. ఇట్లా జననమరణ రాహిత్యం పొందుట కొరకు ఆ ఆపేక్షలన్నీ చి అని విడవలేను. అనగా సంకల్ప నిస్సంకల్ప రహితుడవై, నీ సంకల్పం అంతా ఏం కావాలా? నిస్సంకల్పం కావాలా. నిస్సంకల్ప స్వరూపుడు అయితే ఎల్లవేళ యందు ఏ ఆపేక్ష లేక ఉండవలేను. విడిచి విడువని లక్షణం. శుద్ధే సుషుప్తి దృష్టాంతం. ఈ యొక్క శుద్ధే సుషుప్తి దృష్టాంతం చూడు. సదా సుషుప్తావస్థస్తే. ఆ విధంగా మౌనమే నీ భాషయో మూగ మనసా. ఏదో తత్వంలో వాక్యమో పాటలో వాక్యమో తీసుకొచ్చాడు. మౌనమే నీ సినిమా పాట, నీ భాష ఓ మూగ మనస అనేది పాట ఉంది. ఆయన పాట గుప్పెడ మనసు సినిమాలో బాలమురళి కృష్ణ రాసింది. చాలా బాగుంది అది. సినిమా ఈయన బాలసుబ్రహ్మణ్యం కాదు పాడిండేది, అది ఘంటసాల ఆయన కాదు ఘంటసాల కూడా కాదు, బాలమురళి, మంగళంపల్లి బాలమురళి. సినిమాలన్నీ కూడా మంచిగా వస్తాయి. మౌనమే నీ భాషయో మూగ మనసా. ఆయన టౌన్ దగ్గరున్నవారు కదా, పట్టణానికి మొదటి దగ్గరున్నాడు కాబట్టి సినిమాలకు పిల్లబడి పోయి ఉంటాడు. ఇక 75 ఆ పాట డౌన్లోడ్ చేసి మళ్ళా గ్రూప్ లో పెడదాంలే. లేని నీ కలిమి వంధ్యాసూని వలె, పుష్కర ప్రసూనము వలె, స్వప్నానందము వలె, గంధర్వానీక స్థానము వలె నని తెలియదగున్. శిష్య, జ్ఞాన కర్మ స్వరూపమైన నీవు, ఇప్పుడు జ్ఞాన కర్మ స్వరూపమైనటువంటి నీతో వచ్చిన చిత్ర విచిత్ర జగము ప్రతిపద్యంలోనూ వస్తా ఉంది పో. ఇది గురుబోధ కదా. ఇది జ్ఞాన కర్మ స్వరూపం పైన నీతో వచ్చినటువంటి చిత్ర విచిత్ర జగము నీతో కూడా నువ్వు ఏమని భావించలేదు? గొడ్రాలి పుత్రుల వలెను, ఆకాశ పుష్పం వలెను, నరుని స్వప్నానందం వలెను, గంధర్వుని నగరం వలెను లేనివేనని తెలుసుకున్నామప్ప. చూడు, ఇవన్నీ నీకు పలుకులకు ఉండేటివే కానీ ప్రత్యక్షమైతే కాదు. మొదటికి గొడ్రాలన్నప్పుడు పుత్రుడెక్కడి? గొడ్రాలి పుత్రులని, ఆకాశ పుష్పముని మాటే గాని పుష్పం లేదు. నరుని స్వప్నానందము, ఈ స్వప్నం అనే దాంట్లో స్వప్నంలో వచ్చేటువంటి
కలయికంతా కూడా నువ్వు ఏదైనా చేస్తాననేటువంటి భావన ఉంది. పొద్దున్నకి గురుగట్టి ఇత్తల్లా అనుకుంటాం అనుకో, అదంతా నీ భావనలోకి వస్తుంది. మళ్ళా మెలకు వస్తే లేదు. దాంట్లో రకరకాల ఆనందాలు వస్తాయి. ఆ ఆనందం మెలకు చెందితే లేదు. అంతే. ఇది నరునికి స్వప్నంలో వచ్చినటువంటి ఆనందము ఎంత నిజమో మేలుకుంటని ఎట్లా లేదో అంతే. గంధర్వుని నగరం వలెను. ఈ గంధర్వ నగరం అని మాటే గాని లేవు. లేనివేనని తెలుసుకును అనగా ఏ విధముగా గొడ్డాలి పుత్రుడు ఆకాశ పుష్పము మొదలుగా గలవి పేరుకు మాత్రమే గలవు. ఇవన్నీ పేరుకు మాత్రమే ఉన్నాయి. కానీ విచారించి చూచినా లేనే లేవు కదా. నువ్వు విచారించి లేవు. ఆ విధముగానే నీవు నీతో వచ్చిన నీ మేను, నీవు అంటే చైతన్య స్వరూపువి, ఎరుకవు. నీతో వచ్చినటువంటి ఈ మేను అంటే ఈ శరీరము, నేను జగము. అట్లా తీసుకో. నేను ఈ జగము. ఈ విధంగా అండపిండ బ్రహ్మాండములు. నీవు నీతో వచ్చినటువంటి మేను ఇదేమో అండము. నేను ఈ జగము ఇది అండము. నీవు నీతో వచ్చినటువంటి మేను పిండము. ఇట్లా అండ పిండ బ్రహ్మాండములు అంటే జీవ ఈశ్వర బ్రహ్మలు. జీవుడు ఈశ్వరుడు. ఇది శివజీవ ఐక్య సంధానంలో నీకు భావన చెందొచ్చు. ఇది ఈశ్వరుడు జీవుడు ఈశ్వరుడు ఏకమైతే అక్కడ ఏమని బ్రహ్మ, అదే పరబ్రహ్మ. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. ఆ పరబ్రహ్మం ఒక్కటే తెలియబడుతుంది నీకు. ఇవి అన్నీను నీకు ఉన్నట్టు కనబడుచున్నను. చూడు, నీవు నీతో కూడా వచ్చినటువంటి మేను, ఈ తర్వాత నేను జగము, ఇవి అండపిండ బ్రహ్మాండములన్నీ కూడా జీవ ఈశ్వర బ్రహ్మలు కదా. ఇవన్నీను నీకు ఉన్నట్లుగా కనబడతా ఉన్నా. నీ విచారించి చూడగా, ఇవన్నీ నీవు బాగా విచారించి చూడగా ఇవి అన్నీను స్వప్నతుల్యములే. గురుముఖత విచారిస్తే నీకు ఇవన్నీ స్వప్నతుల్యములే. ఇప్పుడు ఎరుకోత్పత్తి లక్షణం వస్తుంది మనకు రాత్రి వేళ, ఇంకా దగ్గరలో ఉంది. చూపిస్తాడు ఆయన. ఎవరు? గంగాధర. ఈ విధంగా ఎట్లా ఎరుక ఉత్పత్తి అయిందో తెలుస్తుంది కదా. అది ఉత్పత్తి అయిందా నిజంగా లేదా అనేది కూడా తెలియపరుస్తారు ఎరుకోత్పత్తి లక్షణంలో మనకు. అవన్నీను నీకు ఉన్నట్టు కనబడుచున్నను. విచారించి చూడగా ఇవి అన్నీను స్వప్నతుల్యములే. ఇవి ఏమీను బయలందు పుట్టనే లేదు. ఇవి ఏవి కూడా బయలందు పుట్టలే. మరి పుట్టినదంతయును భ్రాంతి స్వరూపమే. ఈ పుట్టినదంతా కూడా భ్రాంతి స్వరూపమే. ఈ భ్రాంతిని నీవు ఎన్నడను అంటనివ్వకు. ఈ భ్రాంతిని నీవు ఎప్పటికి కూడా అంటనివద్దు. నీ తండ్రి మీదట నీ తనయుడు రాకమునుపు నీవున్న ఏ తత్వమంతను గలదా తత్వము నరసి మృషని తలతును నిమ్ము. నీకు ముందు, నీకు వెనకల, నువ్వున్న ఇప్పుడు, అది నిన్న నేడు రేపుగా మనకు తెలియబడతా ఉంది. కంద పద్యము 59 నందు వివరించినదే ఈ పద్యం నందున మరొక విధంగా వివరిస్తా ఉన్నాడు. ఇదే బుక్కులో 59వ కంద పద్యం వివరించిన విధంగానే ఈ కందం కూడా ఈ విధంగానే అంటే పునరావృత్తి దీంట్లో ఉంటుందని చెప్పాడు కదా మొదటే. శిష్య, నీ తండ్రి గతించినప్పుడును నీ తనయుడు రాక ముందును నీవు ఉన్న ఇప్పుడును ఏ తత్వం అంతటా నిండి చెలించక ఏకమై నిలిచి ఉందో చూడు.
నీ తండ్రి అంటే వాళ్ళ నాన్న గతించినప్పుడు కానీ, నీ తనయుడు రాక ముందు గాని, నీవున్న ఇప్పుడును ఏ తత్వం అయితే అంతటా నిండి ఉందో చూడు, చెలించక ఏకమై నిలిచి ఉందో ఆ తత్వమును అంటే ఇది బయలును అని భావించాల. సద్గురు కృపచే ఉండచూచి, ఆ సద్గురు వల్ల ఉండచూచి, నీ తండ్రి నీవు నీ తనయులు మృషయని తలచుము. ఈ ముగ్గురు లేనే లేరని గ్రహించు. చూడు, మిమ్మున్ నరసింహృషని తలపము, మిమ్మున్ మీ ముగ్గురిని. ఇట్లా సర్వకాలము యందున చెలించక ఏకమై నిలచి ఉన్నది ఏదో, సర్వకాలముల యందు చెలించకుండా ఏకమై ఏదైతే నిలిచి ఉందో, ఇంతవరకు 4-5 పద్యాల్లో భావన రూప సూదిమోపణ సందు లేకుండా నిత్యమై సత్యమై అచలమై చెలించనిదై సూచన చేశాడు కదా. అదే సర్వకాలము యందున చెలించక ఏకమై నిలిచి ఉన్నది ఏదో, అదే ఏ కాలముల యందున లేనిది ఏదో బాగుగా విచారించి, ఏ కాలమందున కూడా ఏదైతే లేదో దీన్ని కూడా విచారించు బాగా. ఏది లేని ఎరుక. ఈ లేని ఎరుకను ఉన్న పరిపూర్ణాన్ని బాగా విచారించి తెలుసుకొని, అచల పరిపూర్ణ భావం బాగా దృఢంగా చేసుకొని, ఏ కాలములనందున లేని నిన్ను లేనే లేవని తాత్పర్యం చేసుకొని, ఏ కాలమందున లేని నిన్ను, నువ్వు ఏ కాలమందు లేవు చూడు. మీ నాయన కాలం కానీ, నీ కొడుకు పుట్టిన కాలము కానీ, ఇప్పుడు నువ్వున్న కాలం కానీ, ఏ కాలముల నందున నేను లేను అని, లేని నిన్ను లేనే లేవని తాత్పర్యం చేసుకొని నిన్ను నీవు వదిలి ఉండుము. ఇంతే చాలు, ఇంతే చాలంట. విచారించేది ఏముంది, ఇంతే చాలు. నీవే సుమీ జీవ శివుల్, నీవే సుమీ నేను జగములు, నీవే సుమీ జీవ శివైక్యము, బయలున నీవు గలుగలేదు ఏదు నీ మొదలటం. శిష్య, జీవా శివులు నీవే. జీవుడు శివుడు నీవే. శివజీవ ఐక్య సంధానంలో బ్రహ్మస్వరూపమైన అంతే. మేను జగము నీవే. వాళ్ళ కిందికి ఎట్లా వస్తే, ఈ శరీరము ఈ జగము నీవే. జీవ శివ ఐక్యము నీవే. జీవుడు శివుడు ఐక్యమై ఏకస్థితి అయి అఖండ గురు పరమాత్మము నీవే. సర్వము నీవే భావించు. కానీ సూది మోపన సందు లేకుండా చెలించక అంతటా నిండి ఉన్న బయలందు, ఈ సూది మోపన సందు లేకుండా చెలించక అంతటా నిండి ఉన్న బయలందు నీవు చొరబడుటకు తావులేదు. నువ్వు వచ్చేదానికి తావులేదు. ఎందుకు? అదే నిండి ఉంది. ఇంకెక్కడున్నావు? ఎక్కడికి వస్తావు? సూది మోపేదానికి కూడా సందు లేదు. మళ్ళీ నువ్వు వచ్చి అన్ని పంచభూతాలన్నీ తయారు చేసుకొని, త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి ఈ ప్రకృతి అంతా తయారు చేసుకొని, పంచకోశములు తయారు చేసుకొని, అన్ని అల్లుకొని నేనున్నానని వ్యవహరిస్తా ఉన్నావు. ఉండేదానికి అవకాశమే లేదు నీకు. నువ్వు రానే లేదు. నీవు త్వరబట్టకు తావులేదు. కావున బయలందు నీకు మూలము లేదు. బయలు నీకు కారణము కాదు. బయలు నీకు కారణము కాదు. కావున కర్త మునుపే పుట్టలేదు. ఇది కరెక్ట్. కర్త మునుపే పుట్టలేదు. అదే స్వామి 128 చదివించి చూడు నాతో.
అంతే, నువ్వుంటే కదా అన్నట్టు. నీకు మూలము లేదు, బయలు నీకు కారణము కాదు, కావున కర్త మునిపే పుట్టలేదు, ఇప్పుడు లేడు, ఇక ముందు పుట్టబోడు. కావున నేననుచు గుర్తిరిగే నీకు, నేననుచు ఈ గుర్తిరిగే నీకు మొదలు ఎత్తటను కానరాదు. నీవు నీతో వచ్చిన నీ లోక సమితి సర్వము మృషయే, సర్వము లేనివే. కావుననే మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని గురువాక్యము వచ్చింది. అందుకే మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని గురువాక్యం దృఢమై వచ్చింది. కోటి మాటలకు ఇదే జ్ఞాపకమై తెలియబడమని చెప్తా అన్నాడు శివరామ దీక్షితులు. అందుచేతనే శ్రీ అనుభవానంద స్వాముల వారు అచల సాగరము త్రిమంత్ర గోప్యమునందు ఇట్లు వివరించినారు. ఎట్లా అంటే కింద చెప్తున్నాడు, పరిపూర్ణ బ్రహ్మమందున ఎరుకను కళ ఒకటి తోచి, ఎరుకనేటువంటి కళ, ఈ పరిపూర్ణ బ్రహ్మమందున, ఈ పరిపూర్ణ బయలులో ఎరుక అనేటువంటి కళ ఒకటి తోచింది. ఎరుక మరుపులై, ఆ ఎరుక మరుపులై శివజీవ రూపు దాల్చియు, శివజీవ రూపు దాల్చింది, శివుడుగాను జీవుడుగాను దాల్చి దురహంకారాభిమాన దురుసు గుణములతో నేనే నిజము, నేనే నిజము, నేనే నిజము అని ఇట్లా దురహంకారాభిమాన దురుసు గుణములతో ఈ లేని ఎరుక అరుగు తరుగులతో, ఈ లేని ఎరుక ఈ విధంగా దురహంకాభిమాన దురుసు గుణాలతో ఏర్పడి ఆ విధంగా ప్రవర్తిస్తూ ఈ లేని ఎరుక అరుగు తరుగులతో హరిహర బ్రహ్మాది అమరాదిక్పాలకులై పరితాపము చెంది, హరిహర బ్రహ్మాది త్రిమూర్తులుగా ఏర్పడి, అవే త్రిగుణములు, అవే త్రిశక్తులు, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, పరాశక్తిగా తయారైనవి. అంటే అవే సాత్విక రజో తమో గుణాలుగా. అట్లా హరిహర బ్రహ్మాది అమర దిక్పాలకులై పరితాపము చెంది పరిపూర్ణ మెరుగాక దురుసు గుణములతో ఈ లేని ఎరుక అరుగు తరుగులతో అని అనుభవానంద స్వామి అక్కడ అచల సాగరము అనేటువంటి గ్రంథంలో రాసుకున్నాడట. ఇది కందార్థము రూపంలో ఉంది. ఇది కందార్థంలో అచల సాగరం. కదిలీనా మెదిలీనా కదలని నిన్ను కనలేదు కదా. అయిపోయింది బావా, అయిపోయింది, లేదయ్యా, కాలం అయిపోయింది, కాలం అయిపోయింది. మరి భోజనం ఏదో అయిపోయింది అనుకుంటా. ఏమి బద్దం అయిపోయింది అనుకుంటున్నావా? జై గురు. అంత ఉండాలి కదా. మంగళం చెప్పనేయండి. సరే. జై గురు. శ్రీ మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయ గురు స్థిరమగు సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనరే. ఆర్యులకిప్పుడు మంగళమనరే. పొంగుచు సిద్ధాంత పూర్ణులై ఎరుకను భంగపరచిన గురు పరంపర్యులకు మంగళమనరే. తత్పీఠమునకు మంగళమనరే.
నిరతము జగములు మీరియు మరుపులు ఎరుకయు లేకను పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి చందా మంగళ మనదే నిత్యము శుభ మంగళ మనదే అంగాలింగములకు అతీతములు మాయా సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళ మనరే నిత్యము శుభ మంగళ మనరే మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధుజనులకు హారతిదిగో మంగళ హారతిదిగో మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై పూర్ణానంద పులయాజులకు, జై విష్ణుఆనంద కృష్ణమూర్త్యాలకు, జై అనంతకోటి భక్త మండలికి జై. జై గురుదేవ.